కర్నూలు జిల్లా మంత్రాలయంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లారు 5. ఇప్పుడు సత్యనారాయణ స్వామి పూజ అనంతరం నదికి వెళ్ళినటువంటి వీరు నీటిలోతు అంచనా వేయలేక ప్రమాదానికి గురై కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ గల్లంతైన వారిలో హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర, సతీష్, అలాగే మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉరవకొండకు చెందిన సంధ్య సైతం గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అయితే అదోనికి చెందిన అపర్ణ త్రుటిలో తప్పించుకున్నారు. ఘటనా స్థలానికి ఇప్పటికే పోలీసులు, రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం తుంగభద్ర నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. నీటి మట్టం కొంచెం తక్కువగా ఉండడంతో లోతుని అంచనా వేయలేక నీటిలోకి వెళ్ళిన వాళ్ళలో 4 గల్లంతైనట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర, సతీష్, మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను, అలాగే ఉరవకొండకు చెందిన సంధ్య, మొత్తం 5 గల్లంతయ్యారు. అదోనికి చెందిన అపర్ణ మాత్రం త్రుటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకి, బంధువులకి తెలియడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. రెస్క్యూ బృందాలు ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి చూడొచ్చు. ఆ బంధువులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని వారి కోసం గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి ఆ పరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఒక్కసారి అక్కడున్న పరిస్థితిని నేను మీకు చూపిస్తాను. ప్రతినిధి హుస్సేన్ మనతో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. హుస్సేన్, ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ప్రజెంట్ కండిషన్ ఏంటి అసలు? నందు, కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగభద్ర నదీ తీరాన విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రధానంగా ఇవాళ రాఘవేంద్ర స్వామి దర్శించుకునేందుకు వచ్చిన ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ 5 గల్లంతైనటువంటి ఘటన వెలుగులో వచ్చింది. ఒక్కసారిగా తుంగభద్ర నదీ తీరం అంతా కూడా విషాద ఛాయలతో, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం ప్రధానంగా విజువల్స్ కూడా కనిపిస్తుంది. అయితే సత్యనారాయణ స్వామి పూజ అనంతరం స్థానికంగా ఉన్నటువంటి నదికి వెళ్లారు బంధువులంతా. నీటి లోతు అంచనా వేయలేక ప్రమాదానికి గురైనట్టు ప్రధానంగా మనకు తెలుస్తుంది. గల్లంతైనటువంటి వారిలో హైదరాబాద్ కు చెందిన యువన్ చంద్ర 5 సంవత్సరాలు, సతీష్ 35 సంవత్సరాలు, మంత్రాలయం చెందిన రాఘవేంద్ర 25 సంవత్సరాలు, ధను 23 సంవత్సరాలు కూడా గల్లంతయ్యారు. ఉరవకొండకు చెందిన సంధ్య 22 సంవత్సరాలు ఆచూకీ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదోనికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడినట్టు మనకు సమాచారం అందుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాల ద్వారా ఎవరైతే గల్లంతైనటువంటి వారి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గల్లంతైన వారంతా కూడా వివిధ ప్రాంతాలకు చెందిన వారుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ధను భౌతిక కాయం లభ్యమైనట్లు తెలుస్తుంది. 4 కోసం తుంగభద్ర నది తీరం అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ప్రధానంగా గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ ఘటన జరిగి సుమారు ఒక గంట అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ రెస్క్యూ నిర్వహించి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహము అయితే తుంగభద్ర నది తీరానికి నీటి ప్రవాహం దిగువకి బంద్ చేసి ఉన్నప్పటికీ కూడా అయితే కొంచెం ఫ్లూయిస్ ద్వారా వచ్చేటువంటి నీటి ప్రవాహం ఎక్కువగా ఒకసారిగా అక్కడ పెరిగి ఉండడం, లోపలి నది అంటే తుంగభద్ర ఆ నదిలోకి వెళ్లి కాస్త స్నానాలు ఆచరించాలని వెళ్ళినటువంటి వారికి ఊహించినటువంటి పరిణామం నేపథ్యంలో ఈ 5 మంది కూడా గల్లంతైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే చీకటి పడుతూ ఉండేటువంటి సమయం రెస్క్యూ చేయడానికి అక్కడ టీమ్స్ అన్ని కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉన్నాయి. ప్రధానంగా చీకటి పడేటువంటి సమయం ఒకటి, సంధ్యా సమయం పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ చీకట్లో రెస్క్యూ చేసి గాలింపు చర్యలు చేపట్టాలని కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడ రెస్క్యూ టీం గల్లంతైన వారంతా కోసం చూస్తూ గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ ధనుకు సంబంధించినటువంటి భౌతిక
మృతదేహం మాత్రమే వెలికి తీశారు. మరో 4 గల్లంతైనటువంటి వారందరినీ కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు ఉదయం 6 గంటలకు సమయం అయితే తప్ప మళ్ళీ రెస్క్యూ చేసి అక్కడ పరిస్థితులను అంచనా వేసేటువంటి పరిస్థితి లేదు. అయితే గల్లంతైన వారు కూడా నీటి ప్రవాహంలో పక్కనే అందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాలు కూడా ఉండడం, అక్కడ ఆగిపోయారా లేకపోతే ఇంక కింద దిగువకి ఎవరైనా ఈత వచ్చినటువంటి వారు ఎవరైనా స్విమ్ చేస్తూ ఇంకా ముందుకెళ్లారా అనేటువంటిది కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం రావడం, అక్కడ సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి పూజ కంప్లీట్ అయిపోవడం, ఆ తర్వాత స్నానం కోసం నది తీరానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒకసారిగా వీరంతా గల్లంతు కావడం అనేది ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. ఈ ఘటనతో ఒక్కసారిగా మంత్రాలయానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా షాక్ కి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆ 4 గల్లంతైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రిస్క్ కంటిన్యూగా కొనసాగుతుంది. అయితే రాత్రి వేళ కావడంతో కొంత రిస్క్ కి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉండడంతో రేపటి ఉదయం ఆ 4 కోసం రెస్క్యూ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద 5 గల్లంత అయితే ఒకరి మృతదేహాన్ని మాత్రం గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ రెస్క్యూ చేశారు. మరొక 4 మృతదేహాల కోసం వారు గాలింపు చర్యలు చేస్తున్నారు, రెస్క్యూ టీం అలాగే పోలీసులు. అయితే నైట్ టైం అవడంతో రెస్క్యూకి కొంత ఆటంకం ఏర్పడుతున్నట్లుగా తెలుస్తోంది, ఇబ్బందిగా ఉంది. గజ ఈతగాళ్ళు లోపలికి వెళ్ళాలన్నా అలాగే రిమైనింగ్ టీం లోపలికి వెళ్ళి సర్చ్ చేయడానికి ఇబ్బందికరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. లోతు ఎక్కువగా ఉండడం, కొంత డీప్ లెవెల్కి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో నైట్ టైం అయితే అది మరింత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది సహజంగానే. ఈ నేపథ్యంలో రేపు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అక్కడ ఆ 5 కుటుంబ సభ్యులు ఇప్పటికే అక్కడికి చేరుకొని వాళ్ళ రోదనలతో ఆ ప్రాంతం అంతా కూడా మిన్నంటినట్లుగా తెలుస్తోంది. ఒకరి మృతదేహం లభ్యమైంది, మరొక 4 మృతదేహాల కోసం ఇంకా వారి కుటుంబ సభ్యులు బంధువులు అక్కడ ఎప్పుడు కనీసం వాళ్ళ చివరి చూపైనా దక్కుతుందా అని చాలా ఆవేదన పడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరోవైపు దేవుడి దర్శనం కోసం వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత ఇలా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన అక్కడ సంచలనం రేపుతుంది. అధికారులు కొంచెం చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదేమో. అక్కడికి భక్తులు వచ్చినప్పుడు భక్తుల్ని అంత డీప్ లోపల వరకు అలౌ చేయకుండా ఉండాల్సిందేమో, లేదంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందేమో అని చెప్పేసి మరి కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? ఇలాంటి ఘటనలు మనం ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉన్నాం. వాటర్ ఫాల్స్ దగ్గరికో లేదంటే చెరువుల దగ్గరికో ఇలా నదుల దగ్గరికో వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా సమ్మర్ టైంలో ఈ ఘటనలు చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి ఈ మధ్య. సో బీ కేర్ఫుల్ అండ్ ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మా ప్రతినిధి హుసేన్ మనకి డీటెయిల్స్ అందిస్తూ ఉంటారు, మినిట్ టు మినిట్ అప్డేట్స్. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది, ఏం జరుగుతుంది అక్కడ అనే దానికి సంబంధించి నేను మరొకసారి మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని క్లియర్గా చూపిస్తాను.